అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా మనం దేవాలయానికి టెంపుల్కి వెళ్తే అక్కడ ఒకలాంటి శక్తి ఉంటుంది, ఆ ఎనర్జీ మనకు వస్తుంది. దానివల్ల మనకు చాలా అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి, మనం ప్రివెంట్ చేయబడతాము ఇలా చెప్తూ ఉంటారు. అసలు టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం పాటించవలసిన నియమాలు ఏంటి, అక్కడ మనం ఎలాంటి విధి విధానాలు పాటించాలి, సో మనం ఎనర్జీని ఎలా పొందాలి, హెల్త్ బెనిఫిట్స్ కలగాలంటే మనం ఎటువంటి మంత్రం పఠించాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మ్యామ్. యోగా చెయ్యండి, ప్రాణాయామ చెయ్యండి, ప్రతి డాక్టర్ కూడా అదే చెప్తూ ఉంటారు. సో మీకు మందులతో కూడా తగ్గనివి దీంతో తగ్గుతాయని. టెంపుల్కి వెళ్ళండి, అందరూ చెప్తారు టెంపుల్కి వెళ్ళండి, అక్కడ ఒక శక్తి ఉంటుంది, ఎనర్జీ ఉంటుందని. అంటే అసలు టెంపుల్లో ఏముంటుంది మ్యామ్ అసలు? మనకి చాలా టెంపుల్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఈ మధ్య కాలంలో కట్టిన టెంపుల్స్ గురించి మాట్లాడలేదు. అంటే కొన్ని వందలు, అయితే వేల సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు తీసుకుందాం. చెప్పిన గుళ్ళు ఉన్నాయి మనకి ఆల్రెడీ. మనకి జ్యోతిర్లింగాలు ఉన్నాయి, శక్తి పీఠాలు ఉన్నాయి, అలాగే అదర్ టెంపుల్స్, చాలా టెంపుల్స్, శక్తి, అన్ని టెంపుల్స్ కూడా శక్తి కేంద్రాలు అంటారు వాటిని. మనం గుడి అని అంటున్నాం, మనకు చాలా పవిత్రమైంది, చాలా శక్తివంతమైంది. అది ఒక గుడి అంటే ఒక ఎనర్జీ సెంటర్ అని అర్థం. ఇప్పుడు కొన్ని ఎనర్జీ సెంటర్స్ మన బాడీలో కూడా ఉన్నాయి, మన శరీరంలో కూడా ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి కదా. మనం చెప్తాం మూలాధార చక్రం అని చెప్పి, అది ఒక ఎనర్జీ సెంటర్. మూలాధార చక్రానికి ఏం కనెక్ట్ అయ్యి ఉంటాయి అని చెప్తాం. మూలాధార చక్రానికి మన బాడీని తీసుకుంటే మన శరీరంలో మన కాళ్ళు, మన చేతులు, మన ఎముకలు, మన పళ్ళు కనెక్ట్ అయ్యి ఉంటాయి. అలాగే లార్జ్ ఇంటెస్టైన్, పెద్ద పేగు కూడా దీనికి కనెక్ట్ అయ్యి ఉంటుంది ఈ చక్ర. అంటే ఇది స్టెబిలిటీ, స్ట్రాంగ్గా ఉండాలి. ఆ గ్రౌండ్, దీనికి అధిపతి గణపతి అని చెప్తాం. అలాగే స్వాదిష్టాన అది ఇది ఎర్త్ అయితే అది వాటర్. ఇట్లా కొన్ని ఎనర్జీ, అంటే ఎనర్జీ సెంటర్స్ అని ఎందుకన్నా ఈ చక్రాస్ని, ఈ బాడీలో కొన్ని నర్వ్ ఎండింగ్స్, అంటే ఇప్పుడు మూలాధార చక్రాకి కాళ్ళకి సంబంధించిన, చేతులకు సంబంధించిన, పెద్ద పేగుకి సంబంధించిన, ఎముకలకు సంబంధించిన అంతా కూడా, అంటే ఆ నర్వ్ కనెక్షన్ అంతా మనకి ఎక్కడ ఉంది అని చెప్తున్నా, మూలాధార చక్రం మీద ఉన్నది. అది బేస్ చక్ర, అది స్ట్రాంగ్గా ఉండాలి. మనం స్ట్రాంగ్గా ఉండాలంటే ఫౌండేషన్ బాగుండాలి. మనం స్టడీగా నిలబడాలి అని అంటే, ధైర్యంగా ఉండాలంటే మూలాధార చక్ర అని ఇంపార్టెంట్ అని చెప్తాం. ఈ చక్రాస్ ఎలా కనెక్ట్ అయి ఉన్నాయో, స్వాదిష్టానానికి కొన్ని నర్వ్ ఎండింగ్స్ కనెక్ట్ అయి ఉంటాయి, మణిపూరాకి డైజెస్టివ్ సిస్టమ్ అంతా కనెక్ట్ అయి ఉంటుంది, స్వాదిష్టానికి మీ ఎమోషన్స్ అండ్ అలాగే మీ సెక్సువల్ ఎనర్జీస్ అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి, అంటే ఆ నర్వ్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఇలా ప్రతికి మనకు ఒక సెంటర్ ఉంది. ఈ సెంటర్ని మనం యాక్టివేట్ చేసుకుంటూ వెళ్ళడానికి మనకు ఒక స్పైన్ ఉంది, ఆ స్పైన్ ద్వారా యాక్టివేట్ చేసుకుంటాం. ఇస్ ద యోగా, ఇది చెప్తాం. అలాగే మన భూమిలో కూడా, మనం ఇంతకు ముందు మీకు గుర్తుందో లేదో, మనం ఒకటి చేసాం, మనం ఒక ఎపిసోడ్, మనం ఇలా పెట్టుకొని భూమి స్పర్శ ముద్రలో కూర్చున్నప్పుడు పొద్దున్నే సూర్యోదయానికి ముందే మీరు లేచి కూర్చోండి అని కూడా ఆ ముద్ర నేను చెప్పాం. ఎందుకు అంటే ఆ ఎనర్జీ బాడీ తీసుకుంటుంది అని చెప్పి. లోపల కూడా మన నాడీ వ్యవస్థ ఎలా ఉందో అలా భూమిలో కూడా ఆ ఛానల్స్ ఉన్నాయి, నాడీస్ ఉన్నాయి. ఏ నాడీ అయినా కూడా ఎలా, దాని ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే, ఒక నాడీ ఫ్లో ఎలా ఉంటుంది బాడీ లోపల కూడా, ఒక పాములాగా, పాము ఇలా 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 పాకుతూ ఉంటుంది, జర 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 పాకుతూ ఉంటుంది, అది స్ట్రైట్గా ఎప్పుడు పాకదు. ఇలా పాకుతున్నప్పుడు అది ఎలా ఉంటుందో మన ఎనర్జీ ఫ్లో కూడా అలా ఉంటుంది నర్వ్స్లో, అంటే నాడీస్లో, ఎనర్జీ ఛానల్స్లో నేను చెప్తున్నా. అదేవిధంగా లోపల, అంటే ఈ భూమి లోపల కూడా అలాంటి ఛానల్స్ కొన్ని లక్షల కోట్ల మిలియన్స్ ఉన్నాయి అని చెప్పి మన ఋషులు చెప్పారు. ఆ ఛానల్స్ లోపల కలిసినప్పుడు, ఒక చోట కలిసినప్పుడు అక్కడ ఒక శక్తి అనేది ఉంటుంది, ఒక ఎనర్జీ అనేది ఉంటుంది. ఇటు నుంచి కొన్ని వస్తున్నాయి, ఇటు నుంచి కొన్ని వస్తున్నాయి, ఇటు నుంచి కొన్ని వస్తున్నాయి, అక్కడ ఒక ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని గుర్తుపెట్టారు మన వాళ్ళు. దాన్ని గుర్తుపెట్టి ఏం చేశారు,
ఆ ఎనర్జీ ఇక్కడికొచ్చి అక్కడ కూర్చుంటే నువ్వు దర్శనం చేసుకుంటే నీకు ఎనర్జీ వచ్చేస్తుంది దర్శనం చేసుకోగానే. అందుకని అక్కడ ఒక ఇప్పుడు సర్పెంట్ ఎనర్జీ అని అంటే ఇప్పుడు అన్ని షణ్ముఖ, మురుగన్ ఇవన్నీ ఉంటాయి. అలాగే శక్తి అంటే అమ్మవారి ఉంటాయి. అలాగే మనకి జ్యోతిర్లింగాలు ఉన్నాయి, శక్తి పీఠాలు కూడా ఉన్నాయి. ప్రతి చోట కూడా ఏం చేశారు అప్పుడు కట్టినప్పుడు, ఇప్పుడు మన మొబైల్ ఉందండి. ఈ ఒక్క మొబైల్ తయారు చేస్తే అయిపోయిందా? దానికి మళ్ళీ దాన్ని మనకి ఇవ్వడానికి, అది తీసుకోవడానికి కూడా మళ్ళీ దానికి ఒక చిప్ కావాలి కదా! ఒక యంత్రం లాంటిది కావాలి. ఒక చిన్న చిప్ మీరు ఓపెన్ చేసి చూడండి, దాని మీద ఏవో గీతలు ఉంటాయి, 3, 4 గీతలు ఇట్లా. అంతే కదా! సో అది పెడితేనే అది పనిచేస్తుంది. అంటే అది రిసీవ్ చేసుకుంటుంది, అలాగే ఇవ్వగలుగుతుంది. ఎప్పుడైతే మీరు ఆ చిన్న సిమ్ పెట్టగానే. అలాగే టెంపుల్లో కూడా ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. అలాగే యంత్రం కూడా ఉంటుంది అక్కడ. ఆ యంత్రం అనేది ఒక చిన్న యంత్రం పెట్టి ఆ ప్రాణ ప్రతిష్ఠ అలాంటి ఎనర్జీ సెంటర్స్ లో కట్టారు. కట్టినప్పుడు నువ్వు పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోయి దేవుడా అని మొక్కుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలాంటి సెంటర్స్లో నువ్వు వెళ్ళినప్పుడు ప్రత్యేకించి కొన్ని గుడుల్లో, ఇప్పుడు కొన్ని గుళ్ళు ఉన్నాయి ఓన్లీ స్కిన్ ప్రాబ్లం, కొన్ని గుడులు ఉన్నాయి ఓన్లీ మెంటల్ హెల్త్ ఇష్యూస్కి, అలాగే కొన్ని గుడులు ఉన్నాయి ఓన్లీ కిడ్నీ ఇష్యూస్కి ఉన్నాయి, కొన్ని గుడులు ఉన్నాయి అలాగే ఇప్పుడు క్యాన్సర్ లాంటి సమస్యలకి ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు ఏం చెయ్యాలి? వెళ్ళి నువ్వు అక్కడ కూర్చుని ఇదిగో ఈ మంత్రం చదువు, ఇదిగో ఈ ముద్ర చెయ్యి, నువ్వు ఇలా చెయ్యి అని మనకు చెప్పేవాళ్ళు కూడా ఉండాలి. అప్పుడు బాడీ అబ్జర్వ్ చేస్తుంది అన్నమాట. ఎప్పుడైతే మీరు గుళ్ళో అక్కడ కూర్చున్నప్పుడు ఆ దర్శనం చేసుకుని మీరు అక్కడ కూర్చున్నప్పుడు ఆ ఎనర్జీస్ ఎప్పుడైతే మన బాడీలో మన లోపల ఉన్న ఈ నాడీ వ్యవస్థని యాక్టివేట్ చేస్తుంది అన్నమాట, ఈ ఎనర్జీ ఛానల్స్ని. సో అది మీకు క్లియర్ అవుతుంది. మీకు బ్లాక్ అయినవి కూడా, ఈవెన్ ఇప్పుడు హార్ట్ బ్లాక్స్, కార్డియాలజీ, ఇప్పుడు ఇది మూఢనమ్మకం అని ఎలా చెప్తారు? ఒక కార్డియాలజీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఒక గుడికి వెళ్తే వాళ్ళ కార్డియాలజీ ఇష్యూ తగ్గింది అని చెప్పినప్పుడు ఇది మూఢనమ్మకం ఎట్లా అవుతుంది? తగ్గుతుంది అని చెప్పి మన గ్రంథాల్లో ఆల్రెడీ అంత చెప్పారు కదా. అంత పాండురంగ గుడి ఉంది, వాళ్ళు విఠల అనుకుంటా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అంటే ఏమన్నా హార్ట్ ఇష్యూస్ వస్తే వాళ్ళు మొక్కుకుంటారు, నేను ఈ దర్శనం చేసుకుంటా నడిచొచ్చి అని చెప్పి. నడుచుకుంటా విఠల పాండురంగ విఠల అనుకుంటా వెళ్ళిపోతారు. ఇంకా అదే మంత్రం చాంట్ చేసుకుంటా ఉంటారు, దర్శనం చేసుకుంటా ఉంటారు. వచ్చిన తర్వాత వాళ్ళని ఎంతో మందిని వాళ్ళని చెక్ చేశారు, ఈసీజీ తీశారు, 2D ఎకో తీశారు, వాళ్ళకి అన్ని యాంజియోగ్రాములు కూడా తీసిన పేషెంట్స్ ఎన్నో వందల మందిని మేము విన్నాం, ఇంకా వింటున్నాం కూడా, ఇంకా జరుగుతుంది కూడా. ఇది మూఢనమ్మకం ఎట్లా అయింది? అవును. అలాగే నువ్వు పళని ఉంది, పళనిలో అందులో ఉన్న విగ్రహం ఆయన తయారు చేసిన నవపాషాణాలని ఒక విగ్రహంలాగా మార్చడం అంటే అదేమన్నా చిన్న విషయం అనుకుంటున్నారా? ఒక లిక్విడ్ని ఒక సాలిడ్ లాగా చేయగలడానికి ఎంత సైన్స్, ఎంత కెమిస్ట్రీ కావాలి మీకు? అవును. ఎంత ఫిజిక్స్ కావాలి మీకు అందులో? అంటే వాళ్ళు సైంటిస్టులు కాదా? వాళ్ళు ఓన్లీ ఊరికి అట్లా కాషాయాలు వేసుకుని అట్లా కూర్చుని ఊరికి ఏదో మెడిటేషన్లు చేశారని అనుకుంటున్నారా మీరందరూ? మనం కూడా అలా కూర్చుని మెడిటేషన్ చేసేద్దామని అనుకుంటున్నారు ఇప్పుడు. వాళ్ళందరూ ఎంతో విజ్ఞానాన్ని మనకు సంపాదించి ఇచ్చారు. ఇవాళ ఎక్కడో మనం డిస్కనెక్ట్ అయిపోయాం. ఇప్పుడు మీతో నేను చాలాసార్లు మాట్లాడా, క్యాన్సర్ ఉన్న వాళ్ళకి మనకి ఒక 5-6 గుళ్ళు ఉన్నాయి మనకి వెళ్ళడానికి. తమిళనాడులో 2 ఉన్నాయి, కేరళలో ఉన్నది చెప్పారు, చాలా పర్టికులర్ గా చెప్పారు. అంటే ఈ క్యాన్సర్ ఉంటే ఈ గుడికి వెళ్ళాలి, ఈ మంత్రం చేసుకోవాలి, ఇలాంటి మందు ఉంటుంది, ఇట్లా తీసుకోవాలి అని చెప్పారు మీరు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన వాళ్ళకు కూడా నేను ఖచ్చితంగా చెప్తాను, మీరు వెళ్ళండి అక్కడికి. ఇక్కడ మందు వాడాల్సిందే, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే, మీరు చెకప్ చేయించుకోవాల్సిందే. ఇది అంతా 100%, ఇది ప్రాసెస్ మీరు చేయాల్సిందే. అలాగే మేము చెప్పిన హోమం చేయాల్సిందే, అలాగే మేము చెప్పిన మంత్రం చేయాల్సిందే, ముద్రాస్ నేర్పిస్తాం, ముద్రాస్ చేయాల్సిందే. కాకపోతే పర్సనల్గా వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేయాలి అనేది ఒక ప్రాసెస్. మీరు ఇంత ఖర్చు పెట్టుకుంటున్నారు కదా, వెళ్ళి అక్కడ కూర్చుని ఒక ఎనర్జీ తీసుకుని రండి. అది మూఢనమ్మకం ఎలా అవుతుంది? నీకు ప్రాబ్లం ఉంది, నీకు ప్రాబ్లం ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళు. నేను చెప్పాను, చోటా నికరదేవి మానసిక సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే
డిప్రెషన్, పానిక్ అటాక్స్ వీళ్ళంతా ఉన్న ఆ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు ఇంతమంది నా దగ్గరికి వచ్చి చెప్పారు. నేను ఇంతమందికి చెప్పాను, నేను వెళ్ళండి ఒక్కసారి కూర్చోండి, అక్కడ ధ్యానం చేసుకోండి, అక్కడ పూజ చేయండి, అక్కడ ఉంటుంది, ఓ ప్రసాదం ఇస్తారు, లేకపోతే పలానా టైంలో కలవండి, ఆ టైంలోనే మీరు వెళ్ళండి, రష్లో వెళ్ళొద్దు, మీరు వెళ్ళి రండి. ఇందులో మీకు ఇది మూఢనమ్మకం ఎట్లా అయింది చెప్పండి? ప్రతి దగ్గర కూడా ఒక సైన్స్ ఉందండి. అంత ఉంది కాబట్టి అవన్నీ నేను ఏమంటానంటే ఒట్టి గుళ్ళు గోపురాలు కాదవి. దట్ ఈస్ ద ఎనర్జీ సెంటర్స్ అవి. నీ ఎనర్జీ నువ్వు చార్జ్ చేసుకో వెళ్ళి అప్పుడప్పుడు. ఇప్పుడు తిరుపతి తీసుకోండి, తిరుపతిలో ఎంతమంది యోగులు ఉంటారో మీకు తెలుసా? తిరుపతిలో మనకి ఎంతసేపు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటాం వస్తాం, కానీ అక్కడ మీరు ఈ రోజుకి ఇప్పుడు మన తిరుపతి దగ్గర మన ఆశ్రమం ఒకటి ఉంది, అక్కడ కైలాస కోనలో. సో అక్కడ కూడా అక్కడికి పెట్టడానికన్నా అక్కడ కూడా మా గురువుగారు ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం ఆయన వచ్చి అక్కడ ఉండి అక్కడ కేవ్లో ఉండేవాడే. అలా ఎంతో మంది శ్రీశైలం ఉంది. శ్రీశైలం ఏమనుకుంటున్నారు? పక్కన శక్తిపీఠము, జ్యోతిర్లింగం రెండు పక్క పక్కన ఉన్నాయి. అక్కడ శక్తిపీఠం అంటే ఏంటి? అక్కడ శక్తి ఉంది, ఎనర్జీ ఉంది. ఇక్కడ జ్యోతిర్లింగం అంటే ఏమిటి? అక్కడ ఎనర్జీ ఉంది. ఇప్పుడు మనకి పంచభూత లింగాలు ఉన్నాయి, మరి వాయులింగం, మరి కాళహస్తిలో వాయువు లేదా? అలాగే అరుణాచలంలో అగ్నిలింగం, అగ్ని లేదా? మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి, చెమట పడుతుంది అక్కడ చలికాలంలో కూడా కూర్చుంటే, మరి అక్కడ అగ్ని ఉంది కదా. ఇవి ఎక్కడో మనము కొంచెము సైన్స్ అంటే కాస్త అక్కడ మిస్ అయ్యాం అంతే. అంటే మనకి ఎవరో మన పెద్దవాళ్ళు మనకి చెప్పలేదు, అంటే చాలా మార్పులు వచ్చినాయి కదండి. ఇవన్నీ కూడా ఎనర్జీ సెంటర్స్. ఇవి గుడి కాదు, గుడి మనకి చాలా పవిత్రమైంది. అక్కడ నా దేవుడు ఉన్నాడు, అవును ఉన్నాడు అక్కడ. ఎందుకంటే నేను ప్రాణ ప్రతిష్ఠ చేసి అక్కడ కూర్చోబెట్టాం. అక్కడ యంత్రం ఉంది. ఇప్పుడు నువ్వు కట్టే గుళ్ళు నువ్వు యంత్రం వేసి నువ్వేదో అవి కాదు నేను చెప్పేది. మీరు గుళ్ళు అంటే మనకు అలాంటి గుళ్ళు ఉన్నాయి ఇక్కడ, అలాంటి సెంటర్స్ ఉన్నాయి, అందరికీ ఉపయోగపడాలి ఇవి అని చెప్పేసి. ఇవి ఎక్కడో మనం మిస్ అయిపోయి అదంతా ఒట్టిది అనే దాంట్లోకి మనం వచ్చేసాం. మూర్ఖంగా నేను వెళ్ళమని అనట్లేదు, నువ్వు వెళ్ళు, నువ్వు చేయాల్సింది. నువ్వు మంత్రం చదివినప్పుడు ఒక నాడి యాక్టివేట్ అవుతుంది, ఒక అక్షరం శబ్దం మనం ఒక క్రమ పద్ధతిలో మనం చేస్తున్నప్పుడు పర్టికులర్గా నీ న్యూరో అంటే పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేసే మంత్రాలు ఉన్నాయి. అర్థమవుతుందండి మీకు? అలాగే మీ బ్రెయిన్ ఓన్లీ హైపోథాలమస్ని యాక్టివేట్ చేసే మంత్రం ఉంది. అలాగే మీ థైరాయిడ్ గ్లాండ్ని, మీ థైమస్ గ్లాండ్, మీ గ్లాండ్స్ అన్నిటినీ కూడా యాక్టివేట్ చేసే మంత్రం ఉంది. మీ మెలటోనిన్ రిలీజ్ అవ్వడానికి మంత్రం ఉంది. మీ డోపమిన్ రిలీజ్ అవ్వడానికి, ఎండార్ఫిన్స్ రిలీజ్ అవ్వడానికి మంత్రం ఉంది. ఎలా రిలీజ్ అవుతుందంటే సౌండ్ ద్వారా మన లోపల ఉన్నది యాక్టివేట్ అవుతుంది. ఇదంతా నిజం, ఒట్టిది కాదు. ఇది మూఢనమ్మకం అంతకన్నా కాదు. ఇప్పుడు అందరికీ ఇది మూఢనమ్మకం కదా, వాడికి ఒక సైన్స్ చెప్పాలన్నమాట. సైన్స్ చెప్తే ఇంతేనా అని వెళ్ళిపోతాడు. ఒకటి చేయడానికి మన వాళ్ళు ఎంత తపస్సు చేసి ఎంత జ్ఞానాన్ని సంపాదించి ఇక్కడ వాళ్ళు ఇంత చేశారు అని అంటే, నువ్వు ఒక గొప్ప దేశంలో పుట్టడమే అదృష్టం నీకు. అవును, చక్కగా చెప్పారు మ్యామ్. చాలా మటుకు తెలియదు ఎందుకు టెంపుల్కి వెళ్తాము, వెళ్ళి ఏం చేస్తాము, ఏ టెంపుల్కి వెళ్తే ఎలాంటి ఎనర్జీ వస్తుంది, చేయాల్సిన సాధన ఏంటి, పఠించాల్సిన మంత్రం ఏంటి. అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఏ టెంపుల్కి వెళ్ళాలి ఆలోచిస్తున్నారు, అక్కడ ఏం చేయాలని ఆలోచిస్తున్నారు, తెలియట్లేదు అన్న వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాను. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.